అందరికీ నమస్కారం అండి. భారత పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు రేపటి నుంచే ప్రారంభం కానున్నాయి. ఈ వర్షాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం 5 కొత్త బిల్లులను తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తుంది. వీటిలో ప్రధానంగా దేశవ్యాప్తంగా నడుస్తున్న చర్చ ఏంటంటే డీలిమిటేషన్ బిల్లు. గత బడ్జెట్ సమావేశాల్లో దీన్ని తీసుకొచ్చిన పూర్తి మెజారిటీ సాధించలేకపోయింది లోక్సభలో. ఇప్పుడు 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీజేపీకి కొన్ని సానుకూల అంశాలు బయటపడ్డాయి. తృణమూల్ కాంగ్రెస్కి చెందిన 20 మంది ఎంపీలు చీలిపోవటం, అలాగే మహారాష్ట్రలో నెలకొన్న రాజకీయ సంక్షోభం, ఇవన్నీ బీజేపీకి కలిసి వస్తున్నాయి. మహారాష్ట్రలో శివసేన ఉద్ధవ్ ఠాక్రేకి సంబంధించి 9 మంది ఎంపీలు ఉన్నారు. వీరిలో 6 ఇప్పటికే షిండే వర్గంలో చేరారు. మిగిలిన 3 కూడా ఈ డీలిమిటేషన్ బిల్లుకి అనుకూలంగా ఓటు వేసే అవకాశమే ఉంది. ఎందుకంటే మొన్నటి వరకు ఢిల్లీ లిక్కర్ స్కామ్లో అరెస్ట్ అయిన సంజయ్ రౌత్ కూడా అరెస్ట్ అయ్యి విడుదలైన తర్వాత కూడా బీజేపీపై భారీ విమర్శలు చేశారు, డీలిమిటేషన్ అడ్డుకుంటామని. కానీ ఇప్పుడు డీలిమిటేషన్ని పరిశీలిస్తున్నామన్నారు. అలాగే మహారాష్ట్రలో ఎన్సీపీ, శరద్ పవార్, అజిత్ పవార్ 2 పార్టీలు కూడా ఏకతాటిపై తీసుకొచ్చి బీజేపీలో విలీనం చేయాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అక్కడ 17 స్థానాలు, తృణమూల్ కాంగ్రెస్ సంబంధించి 20 పార్లమెంట్ స్థానాలు. ఇంకా డిఎంకే ఈ బిల్లులో పాత్ర ఏమిటి? డిఎంకే ఓటింగ్లో పాల్గొంటే ఎలా ఉంటుంది, ఓటింగ్లో పాల్గొనకపోతే పరిస్థితి ఎలా ఉంటుంది? మొత్తం 360 ఓట్లు లోక్సభలో రావాలి. డిఎంకే కాంగ్రెస్కి ఇప్పుడు హ్యాండ్ ఇస్తుందా? తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత అనూహ్యంగా టీవీకీలో చేరి 2 మంత్రి పదవులు తీసుకున్న కాంగ్రెస్ ఇప్పుడు ఆ కాంగ్రెస్పై స్టాలిన్, మాజీ ముఖ్యమంత్రి స్టాలిన్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు? గతంలో డీలిమిటేషన్ వ్యతిరేకించిన స్టాలిన్ ఇప్పుడు బీజేపీకి సాగిలు పడతారా? బిల్లుని మేము పరిశీలిస్తున్నాం, తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలు కాపాడే విధంగా ఉంటే ఖచ్చితంగా బీజేపీకి ఈ బిల్లుకి మద్దతు ఇస్తామని స్టాలిన్ చెప్తున్నారు. కానీ ఈ 543 మాత్రమే పార్లమెంట్లో ఉన్నాయి, 360 కావాలి. తృణమూల్ చీలిపోవటం, మరో పార్టీ ఇండియా కూటమికి దూరంగా ఉండటంతో తమకు ఇంత కంటే మంచి తరుణం రాదని భావించి మిగిలిన పార్టీల మద్దతు కూడగట్టే ప్రయత్నాలు కమలనాథులు చేస్తున్నాయి. ఇప్పటికే భాజపా అత్యున్నత నాయకత్వం ప్రధానమంత్రి నివాసంలో దీనిపై చర్చించి వ్యూహరచన చేసినట్లు తెలుస్తుంది. ప్రస్తుతం లోక్సభలో ఎన్డీఏ కూటమికి 293 సీట్లు ఉన్నాయి. తృణమూల్ నుంచి విడిపోయిన 20 మంది, ఉద్ధవ్ ఠాక్రే శివసేన నుంచి బయటపడిన 6 ఎంపీలను కలిపితే ఆ సంఖ్య 319 చేరనుంది. శరద్ పవార్ పార్టీకి చెందిన 8 మంది మద్దతు లభిస్తే 327కు, డిఎంకే అండగా నిలిస్తే ఈ సంఖ్య 349కి చేరుతుంది. 2/3 వంతు బలమైన 360ని చేరుకోవటానికి మరో 11 మంది అవసరం అవుతారు. వైకాపాకు చెందిన 4, ఒక స్వతంత్ర సభ్యుడు మద్దతు పలకడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే ఇంకా 6 తక్కువ అవుతారు. ఒకవేళ డిఎంకే గైర్హాజరైతే సభా సంఖ్యాబలం 518కి తగ్గుతుంది. అప్పుడు హాజరైన వారిలో 346 మంది మద్దతు ఇస్తే చాలు. సభలోని 540 మంది హాజరైతేనే మెజార్టీకి 360 మంది అవసరం అవుతారు. ఏప్రిల్ 17న 528 మంది హాజరయ్యారు. 2029 సార్వత్రిక ఎన్నికల్లోనే నియోజకవర్గాల పునర్విభజనతో పాటు మహిళా రిజర్వేషన్లు అమల్లోకి వస్తాయి. మొత్తం స్టాలిన్ ఎలాంటి నిర్ణయం తీసుకోనున్నారు? డీలిమిటేషన్కి మద్దతు ప్రకటిస్తారా, లేకపోతే గైర్హాజరైనా కానీ మద్దతు ఇచ్చినట్టే లెక్క అవుతుంది, లేకపోతే కాంగ్రెస్తో చేతులు కలిపి డీలిమిటేషన్ వ్యతిరేకిస్తారా అనేది ఈ పార్లమెంటు వర్షాకాల సమావేశాల్లోనే మనకు తెలుస్తుంది.